హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ వ్లాగ్స్. ఈ రోజైతే నేను చికెన్ బిర్యానీ చేయబోతున్నా ఫ్రెండ్స్, ఈజీ పద్ధతిలో. ఈ పద్ధతి అయితే మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? జుహిదాకి సెకండ్ ముద్ద. సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఎలా ఉంది రిషి? బాగుందా? చాలా బాగుంది ఫ్రెండ్స్, కరెక్ట్గా అన్నీ కలిసాయి. చాలా చాలా బాగుంది. ముక్క కూడా చూడండి, మంచిగా పెరుగుతుంది. కనిపిస్తుందా ఫ్రెండ్స్? బాగుంది. అన్ని కోసం అయితే ఈ ఆనియన్స్ సన్నగా ఇలా తరుచుకొని మంచిగా ఆయిల్లో వేయించుకోవాలి ఫ్రెండ్స్, ఓకేనా? వేసేసుకోండి ఫ్రెండ్స్ ఆనియన్స్ని. ఇలా అయితే ఫ్రై చేసుకోండి మంచిగా చికెన్ బిర్యానీ కోసం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులో అయితే మనం 1 kg చికెన్ని, మంచి కడుక్కున్న చికెన్ని వేసుకుందాం. ఇట్లయితే మొత్తం వేసుకుందాం. 1 kg చికెన్ బిర్యానీకి, చికెన్ బిర్యానీకి. చికెన్ బిర్యానీ కోసం అయితే ఇంత పెద్ద పీసులు కొట్టియాలి, ఇంత పెద్దగా ఉండాలి పీసులు. చూడండి లెగ్ పీసులు. 1 kg చికెన్ ఇది. 1 kg చికెన్, 1 kg రైస్, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే ఇందులో కొంచెం కారం వేసుకుందాం. ఫస్ట్ అయితే కొంచెం కారం ఎక్కువ కావాలంటే కొంచెం వేసుకోండి, అది మీ ఇష్టం. పసుపు వేసుకుందాం, కొంచెం అయితే పసుపు వేసుకుందాం. తర్వాత అల్లం పేస్ట్ వేసుకుందాం. ఫ్రెష్గా ఇప్పుడే నూరుకున్న అల్లం పేస్ట్. కొంచెం ఎక్కువనే వేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది బిర్యానీలో. తర్వాత వచ్చి సాల్ట్, ధనియాల పొడి ఫ్రెండ్స్ ఇది. ఇదైతే గరం మసాలా ఫ్రెండ్స్, ఇది కొద్దిగా వేసుకుంటే చాలు. ఇదైతే చికెన్ మసాలా ఫ్రెండ్స్. అందులోనే కొంచెం నిమ్మకాయ పిండుదాం. ఇంకో నిమ్మకాయ ఇది. ఇప్పుడు ఆనియన్ ఫ్రై చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం. ఇదైతే చాలు ఇది పైన వేసుకోవడానికి. తర్వాత వచ్చేసి మంచి కడిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకుందాం ఫ్రెండ్స్. కొత్తిమీర, పుదీనా ఇది. తర్వాత వచ్చి పెరుగు, చాలు ఫ్రెండ్స్. ఇప్పుడైతే అన్ని వేసేసుకున్నాం కదా, మిక్స్ చేసేసుకుందాం మంచిగా.
ముక్కలకు పట్టేటట్టు. ఇది కలిపాక కొంచెం ఆయిల్ కూడా పోసుకుందాం ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం మంచిగా, ఆయిల్ మిక్స్ అయ్యేటట్టు. ఇలా కలుపుకున్నది మొత్తం కలుపుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇదైతే బిర్యానీకి బాస్మతి రైస్ 3/4 kg ఫ్రెండ్స్. మంచిగా కడిగి పెట్టుకున్న 1 అవర్ అయింది. చూడండి మంచిగా నానిపోయినాయి. 70% ఉడికించాలి ఫ్రెండ్స్ వీటిని. ఓకేనా, స్టార్ట్ చేద్దాం పదండి. ఇప్పుడైతే బిర్యానీ రైస్ బాయిల్ చేయడానికి అయితే మనం బాండి పెట్టుకోవాలి. కొన్ని వాటర్ పోసుకుందాం. ఇందులో అయితే ఇప్పుడు ఈ వాటర్లో కొన్ని లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసుకుందాం ఫ్రెండ్స్. వాటర్లో కొంచెం షాజీరా వేసుకుందాం. షాజీరా ఇది. కొంచెం ధనియాల పొడి, రైస్ టేస్ట్ కోసం. అట్లనే కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర, పుదీనా వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, కొంచెం సాల్ట్ వేసుకుందాం. 2 వేసుకోండి, ఏమవుతుంది. ఇప్పుడు ఇది మరుగుతుంది కదండి వాటరు, దీంట్లో రైస్ వేసేసుకుందాం. ఫ్రెండ్స్ ఒకసారి కలిపేద్దాం. 70% ఉడికిందో చూసేద్దాం. ఎక్కువ మెత్తగా కూడా ఉడకొద్దు ఫ్రెండ్స్, మళ్ళీ మెత్తగా అయిపోతుంది బిర్యానీ. అందుకే కొంచెం పలుకులు పలుకులు ఉన్నప్పుడే తీసేసుకోవాలి. కాసేపు ఉంచుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఉడికింది. 70% అయితే ఉడికింది. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకొని మంచిగా వాటర్ లేకుండా తీసేసుకుందాం. ఇలా తీసేసుకోండి మంచిగా పొడి పొడిగా, వాటర్ లేకుండా. నేనైతే ఫస్ట్ వంపేసాను వాటర్ ఉంటే, తర్వాత ఇందులో వాటర్ లేకుండా మంచిగా తీసేసుకుందాం ఫ్రెండ్స్. వన్ అవర్ అయితే పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ మనం. దాన్ని అయితే ఇప్పుడు ఉడికించుకుందాం మంచిగా. 1/2 అవర్ ఉడికించుదాం. చూడండి ఫ్రెండ్స్, చికెన్ అయితే ఇట్లా 1/2 అవర్ ఉడికించుకోవాలి మంచిగా. బిర్యానీలో ఆయిల్ అయితే పైకి తేలిందంటే ఉడికిందని అర్థం. ఓకేనా, మీకు అంత డౌట్గా ఉంటే ఒక ముక్క తీసేసుకొని చిదిమి చూసుకోండి, సరిపోయిద్ది. ఉడికినదా లేదా అని తెలుసుకోవడానికి ఇలా. ఓకే ఫ్రెండ్స్, మంచిగా ఉడికిపోయింది చికెన్ని. ఇప్పుడైతే రైస్ వేసుకొని, ఇప్పుడైతే ఈ చికెన్లో ఇప్పుడు ఈ రైస్ వేసుకుందాం మనం మంచిగా. ఇట్లయితే మంచిగా పరుచుకుంటూ ఇలా వేసుకుందాం. ఒక దగ్గరే ముద్దలాగా వేయకండి, మెత్తగా అయిపోతుంది. చూడండి కొంచెం నెయ్యి వేసుకుందాం పైన మధ్యలో. దీనివల్ల మంచి సాఫ్ట్గా వస్తుంది రైస్, మంచి టేస్టీగా ఉంటుంది. అట్లనే కొంచెం ఆనియన్స్, వైట్ ఆనియన్స్ వేసుకుందాం. ఇలా వేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇలా కొత్తిమీర, పుదీనా. చూడండి కొన్ని వాటర్ పోసుకుందాం ఇట్లా, ఎందుకంటే మనం రైస్ ఉడికి చాలా సేపు అయింది కదా, దానివల్ల కింద అడుగు అంటకుండా కొంచెం ఇట్లా వాటర్ పోసుకోండి మధ్యలో. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో లేయర్ ఇద్దాం రైస్. ఇట్లా జల్లించుకుంటూ వేద్దాం మంచిగా నీట్గా.
ఇలా చేసుకుందాం. ఇలా వేసేసుకొని మళ్ళీ పైనుంచి వైట్ ఆనియన్స్ వేసుకుందాం. ఉన్నాయన్నీ వేసేసుకోండి ఫైనల్ కాబట్టి. ఇలా వేసుకొని మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకోండి ఫ్రెండ్స్. అక్కడక్కడ నెయ్యి ఎంత వేస్తే అంత మంచి టేస్ట్ ఉంటుంది బిర్యానీ. నెయ్యి అయితే మంచిగా వేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం ఉన్న కొత్తిమీరని వేసేసుకోండి మొత్తం. మళ్ళీ కొన్ని వాటర్ వేసుకోండి. కింద అడుగంటకుండా ఈ వాటరు మీకు దేనికో అనుకునేరు మంచిగా పోసేసుకోండి. ఫైనల్గా అయితే ఇంకా ఈ ఎల్లో కలర్ ఫుడ్ కలర్ వేసుకోండి మంచిగా. ఇప్పుడైతే స్టవ్ పైన పెట్టేసుకుందాం ఒక 15 మినిట్స్. దానికోసం అయితే స్టవ్ ఆన్ చేసుకుందాం. చేసుకొని ఫ్రెండ్స్ ఇప్పుడు మంచిగా వినండి. 15 మినిట్స్ పెట్టుకోవాలి. 15 మినిట్స్ లో 5 మినిట్స్ మాత్రం మీడియంలో పెట్టుకోండి. స్టవ్ మీడియంలో పెట్టుకొని ఒక 10 మినిట్స్ మాత్రం సిమ్ లో పెట్టేసుకోండి. మొత్తం 15 మినిట్స్ పెట్టేయండి. మంచిగా వస్తుంది బిర్యానీ. ఓకేనా ఫ్రెండ్స్? అట్లాగే దానిపైన ఆవిరిపోకుండా దానిపైన అయితే కొంచెం బరువుగా ఏదైనా పెట్టుకోండి. నేనైతే ఇలా పెట్టాను. ఓకేనా ఫ్రెండ్స్? చూసుకోండి మంచిగా కింద పడుతుందో అని. 15 మినిట్స్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. బిర్యానీ కూడా అయిపోయింది. ఆఫ్ చేసేసి ఇప్పుడే తీయొద్దు, తర్వాత ఓపెన్ చేద్దాం. ఒక 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే బిర్యానీ అయితే అయిపోయింది. చూద్దాం ఇప్పుడు క్యాప్ తీసి. ఇలా వచ్చింది ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో. ఇప్పుడైతే ఇది పక్కకు జరిపేసి కింది నుంచి అయితే తీద్దాం బిర్యానీని. చూడండి ఫ్రెండ్స్ ఎంత పొడి పొడిగా వచ్చిందో బిర్యానీ అయితే. స్మెల్ అయితే బాగా వస్తుంది ఫ్రెండ్స్. బిర్యానీ స్మెల్, చికెన్ బిర్యానీ స్మెల్. చూడండి ఎంత పొడిగా వచ్చిందో బిర్యానీ అయితే. చాలా బాగా అయితే వచ్చింది ఫ్రెండ్స్ బిర్యానీ అయితే. చూడండి ముక్క కూడా. ఇప్పుడైతే ప్లేట్లో వేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? రండి. ఎంత కలర్ఫుల్ గా ఉందో చూడండి ఫ్రెండ్స్. ముక్కలు కూడా మంచిగా ఉడికాయి ఫ్రెండ్స్. అలాగే ఆనియన్స్, నిమ్మకాయలు పెట్టుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి బిర్యానీ ఎలా ఉందో. ఫైనల్ గా అయితే బిర్యానీ మొత్తం తయారైపోయిందండి. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది బిర్యానీ చేయడం. ఇప్పుడైతే తినేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? రండి తినేద్దాం. ఆనియన్స్ అయితే పెట్టేసుకుందాం. ఒక 2 ఆనియన్స్, అలాగే నిమ్మకాయ పిండేసుకుందాం. ఫస్ట్ ఎవరికి పెట్టాలి? చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ముద్ద రిషికి. ఎట్లుంది? బాగుందా? జూహితాకి సెకండ్ ముద్ద. ఎలా ఉంది రిషి? బాగుందా? ఇప్పుడైతే నేను తింటున్నా. రండి ఫ్రెండ్స్ తిందాం. ఫస్ట్ ముద్ద అయితే మీకే. చాలా బాగుంది ఫ్రెండ్స్. కరెక్ట్గా అన్ని కలిసాయి.
చాలా చాలా బాగుంది. ముక్క కూడా చూడండి మంచిగా విరుగుతుంది. కనిపిస్తుందా ఫ్రెండ్స్? బాగుంది. అన్ని అన్ని మసాలాలు మంచిగా కలిసాయి ఫ్రెండ్స్. మీరు ఇలా చేసుకోండి. ఈరోజు సండే కాబట్టి మా పిల్లల కోసం బిర్యానీ చేశాను. నా బిర్యానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.